విజయవాడ ఏప్రిల్ 11, 2025 కొబ్బరి మార్కెట్ విస్తరణలో రైతుకు లాభం చేకూరుతుందని ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ రావు తెలిపారు. పటమట ఫన్ టైం రోడ్డులో ఏర్పాటు చేసిన భారతదేశంలో మొట్టమొదటి కోకోనట్ కేఫ్ కోకో ముంజ్ను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మంతన రామరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ రావు మాట్లాడుతూ కొబ్బరి సహజమైన ఉత్పత్తి అన్నారు. ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవన్నారు. కొబ్బరితో అనేక రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చన్నారు. ఇలాంటి కేఫ్లు ప్రోత్సహించడం ద్వారా రైతులకు మంచి జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మంతన రామరాజు మాట్లాడుతూ కొబ్బరి అంటే కేవలం వాటర్ జ్యూస్ మాత్రమే తెలుసన్నారు. కానీ ఇక్కడ కొబ్బరితో చేసినవి 20 రకాలు ఉన్నాయని తెలిపారు. కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిదన్నారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కొబ్బరికి మార్కెట్ పెంచితే రైతుకు మేలు జరుగుతుందని కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ కుమారవేల సుబ్రహ్మణ్యన్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఎన్ సుజాత, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య మండలి అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు పాల్గొన్నారు. అది న్యాచురల్ ప్రోడక్ట్ అది. కానీ వాళ్ళ చైనా లాంటి దేశాలు ఇంకా అనేకమైన అభివృద్ధి చెందిన దేశాలు వాల్యూ యాడెడ్ ఏదైతే వస్తువుకి వాల్యూ యాడ్ చేస్తారో అవి కమర్షియల్గా బిజినెస్ పరంగా ఒక వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి, తద్వారా ఎంప్లాయ్మెంట్ పెరగడానికి బాగా అవకాశాలు వస్తాయి. నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం చెప్పేది అది. వ్యవసాయం చేయటం కాదు, వ్యవసాయం పండించడమే కాదు, ఆ మనం ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల్ని యాస్టీస్గా అమ్మకుండా వాల్యూ యాడెడ్ చేస్తే ప్రతి ఒక్క వ్యవసాయదారుడు కూడా మంచి వ్యాపారవేత్తగా కోట్లాది రూపాయలు ఆర్జించే వ్యక్తిగా మారతారని చెబుతూ ఉంటాడు. దాన్ని వక్రీకరించి ప్రతిపక్షాలు ఏదో చెబుతారు. కానీ వ్యవసాయం ద్వారా వచ్చే ప్రోడక్ట్కి ప్రతి ఒక్కదానికి కూడా వాల్యూ యాడ్ చేయాల్సిన అవసరం. ఈ రోజున ఇక్కడ వేపూరి అగ్రో ప్రొడక్ట్స్ వాళ్ళు కొబ్బరి నుంచి అనేకమైన ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. దానిలో ఈ ఇండస్ట్రీని 2014-19లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి అందరూ కూడా స్థలాలు ఇచ్చి ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసిన దాంట్లో మల్లవల్లి ప్రాజెక్టు మనందరికీ తెలిసింది. ఆ మల్లవల్లి ప్రాజెక్టులో 2019 ముందే ఇండస్ట్రీ కొబ్బరి నుంచి ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఇవాళ చక్కటి ఉత్పత్తుల్ని మార్కెట్లో తీసుకురావడం జరిగింది. ఇవాళ మన కొబ్బరి బొండాలు రోడ్డు మీద చూస్తున్నాం. అదే దాని నుంచి అనేకమైన ఉత్పత్తులు తయారు చేసే అవకాశాలని అందిపుచ్చుకొని చక్కటి టెక్నాలజీ ఈ రోజున రకరకాల ప్రోడక్ట్ చేయడం జరిగింది. ఇవాళ మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి అక్కడ ఇవాళ లే ల్యాండ్ వాళ్ళు కానీ ఇంకా అనేకమైన సంస్థలు వస్తూ ఉన్నాయి. మరి గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు వాటిని ముందు వెళ్ళలేకపోయిందో అది ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం. మరి ఈ ప్రోడక్ట్స్కి ఇది న్యాచురల్ ప్రోడక్టు, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దీనిలో ఎలాంటి యాడెడ్ వస్తువులు ఉండవు. ఇదంతా కూడా కొబ్బరి నుంచి వచ్చే కొబ్బరి నుంచి పాలు మనం గేదె నుంచి ఒక చాలా సంతోషం. ఈరోజు మన యొక్క విజయవాడ నడిబొడ్డున ఏదైతే సంబంధించిన కోకోనట్ సంబంధించి వేమూరి ఫుడ్స్ వారి వికాస్ గారు నూతనంగా ఒక స్టాల్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా కొబ్బరి అంటే మనం జనరల్గా కొబ్బరికాయలో ఉన్నటువంటి గుంజు లేకపోతే నీళ్ళే తెలుసు మనకి, దాని నుంచి ఆయిల్ తెలుసు. కానీ ఈరోజు ఈ స్టాల్లో చూస్తే సుమారుగా 20 పైబడి రకాలు ఈరోజు కోకోనట్ సిప్స్ కానీ, కోకోనట్ ఆనీ కానీ, మిల్క్ కానీ, అలాగే ఐస్ క్రీమ్స్ కానీ, ఇట్లా ఎన్నో కొబ్బరి నూనె కానీ క్వాలిటీ అంటే జనరల్గా ప్రతి వారు కూడా కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు. జనరల్గా అది ప్రాసెస్ చేసే విధానంలో చాలా తేడా ఉంటుంది. ప్రాసెస్ చేసే విధానంలో టాక్సెస్ వచ్చి అది హాని చేసేటువంటి కొన్ని రకాలు కాకుండా ఈరోజు వాల్యూ యాడెడ్ చేసి ఈరోజు ప్రజలందరికీ కూడా ఇక్కడే కాదు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన స్టాల్స్ ప్రారంభించడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఏదైతే గవర్నమెంట్ 2014-19 మధ్యలో మల్లవల్లిలో మన యొక్క ఏపీఐసిలో సంబంధించి సైట్ అలాట్ చేసుకుంటాం. తద్వారా వచ్చిన సైట్లో అతను ప్రొడక్ట్ తయారు చేసేటప్పుడు కొబ్బరి చిప్ప నుంచి అన్ని చిప్ప లోపల ఉన్నటువంటి గుంజులో కూడా ఇన్ని రకాలు ఉంటాయి. అన్ని రకాలు చేసే విధంగా వారు సతీమణి కానీ వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతోటి చక్కగా చేయడం చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటి యూత్ రాబోయే రోజులు ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే విధంగా క్వాలిటీ కానీ ఫుడ్ గ్రేడ్ కానీ అన్నీ కూడా చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే ముఖ్యంగా ఒక ప్రోడక్ట్ కొబ్బరికాయ తీశారంటే బొండంగా నీళ్ళుగా తాగడం కానీ అలా 2-3 రకాలుగానే వాడడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు ప్రతి వస్తువుని కూడా కొబ్బరిని షుగర్ చేస్తారని ఎవరికైనా తెలుసా? ఈరోజు చూస్తున్నాం మనం.
షుగర్ మాదిరిగా అంటే బెల్లం మాదిరిగా ఉంటుంది ఇది. అంటే ఈ కొబ్బరిలో న్యాచురల్గా అంటే చెరుకు నుంచి అందరూ తీసింది అది కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ ఇది సైంటిఫిక్గా మనకి కొబ్బరి అనేది చాలా మంచిది. పూర్వం మన చిన్నప్పటి నుంచి కూడా అందరూ కొబ్బరి ఆయిల్ తలకు అంటుకుంటాం కానీ కాళ్ళు చేతులు రాసుకుంటాం కానీ పిల్లలు పుట్టినప్పుడు పిల్లలకి వారికి కూడా ఏది కావాల్సి కొబ్బరి నూనెతోనే ప్రారంభించేవారు. అంటే హెల్త్గా అంత మంచిది, కొబ్బరిలో అంత మంచి గుణం ఉంది. రోజుకి 15,000 కొబ్బరికాయలు బ్రేక్ చేసి ఒక కోకోనట్ ఇండస్ట్రీ ఒకటి స్టార్ట్ చేశాము. ఆంధ్రప్రదేశ్లో మాకంటే ముందు ఎన్నో 10-15 ఇండస్ట్రీస్ వచ్చాయి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల టెక్నాలజీ, మార్కెట్ ఇన్నోవేషన్స్ ఇబ్బందుల వల్ల ఏ సర్వే అవ్వలేకపోయాయి. మేము కొంచెం ఛాలెంజింగ్గా తీసుకొని డే 1 నుంచి మన స్టేట్ గవర్నమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లాంటి ఎన్నో స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ హెల్ప్తో, వాళ్ళ గైడెన్స్తో కొన్ని ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ తయారు చేయడం మొదలుపెట్టాము. ఓవర్ ఎ పీరియడ్ 5 years డౌన్ ద లైన్ ఇవాళ మేము ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, వేరే దేశాలు కూడా పంపిస్తున్నాము. కానీ ఇప్పుడు ఫైనల్గా మన విజయవాడలో ఒకే రూఫ్ కిందకి తీసుకొద్దాం అనే కాన్సెప్ట్తో కోకోనట్ కెఫే అని ఒకటి స్టార్ట్ చేశామండి. సో కోకోనట్ అనగానే ఎంత వాల్యూ, ఎంత హెల్దీయో అందరికీ తెలుసు, కానీ ఒక రకమైన బోరింగ్ సబ్జెక్ట్ అని అందరూ అనుకుంటారు. ఆ బోరింగ్ కోకోనట్నే మేము దాన్ని ఎక్సైటింగ్గా చేయాలని దాని నుంచి ఐస్ క్రీమ్స్ అని, చాక్లెట్స్ అని, కుకీస్, బిస్కెట్స్ అని, బేకరీ ఐటమ్స్లో మీరు ఏ ఐటమ్ తినాలనుకున్నా దానిలో కొంత కొబ్బరి యాడ్ చేసి ఇచ్చే కాన్సెప్ట్లో దాని ఒక లైఫ్ స్టైల్ ప్రోడక్ట్గా చేద్దామని మేము అనుకున్నాము. దీనివల్ల ఏం జరుగుతుందంటే కొబ్బరి వాడకం పెరగడం వల్ల మా లాంటి ఇండస్ట్రీ సర్వైవ్ అయితే దానికి అనుకున్న రైతులు వాళ్ళకి గిట్టుబాటు ధర అనేది పెరుగుతుందని మా ఆలోచన. ఇవాళ రాష్ట్రంలో చూస్తే అన్ని పంటల్లో కల్లా కొబ్బరిలోనే హయ్యెస్ట్ ఇన్కమ్ సంపాదించగలిగే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే కొబ్బరిలో మాత్రమే కోకో అనేది పండుతుంది, చాక్లెట్ కోకో క్రాప్. ఈ కొబ్బరికి మంచి రేటు ఉంటే కొబ్బరి తోటలు నిలబడతాయి, కొబ్బరి తోటలు నిలబడితే కోకో క్రాప్ నిలబడుతుంది. ఇవాళ ప్రపంచంలోనే బెస్ట్ కోకో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో వస్తుందండి. సో మా ఈ ప్రయత్నం వల్ల కొబ్బరి చెట్లు నిలబడతాయి, దానివల్ల కోకో బాగుపడుతుంది. ఒక ఎకరానికి నికరంగా 2 లక్షల వరకు ఆదాయం సంపాదించగలిగే ఆ కొబ్బరి చెట్టు కోకో కాంబినేషన్ని బతికించాలనేది మా టార్గెట్ అండి. కోకోనట్ కెఫేలో అన్ని కొబ్బరి ఐటమ్స్ దొరుకుతాయి, ఒకసారి విజిట్ చేయండి. స్విగ్గీ, జొమాటోలో కూడా మేము అతి త్వరలో వస్తున్నాం. హైదరాబాద్లో కూడా స్విగ్గీ, జొమాటో వితిన్ 1 month స్టార్ట్ అవుతుంది.